నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చదవేస్తూ ఉన్నమతి పోయిందంటారు. మరి అంబటి రాంబాబు గారు ఎంత చదివేశారో ఏమో తెలియదు కానీ, తన ఇంట్లో రక్షణ కోరి వచ్చిన పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు మరి పాలకపక్షం అలాగే కూటమిలోని ఇతర పార్టీలు అలాంటి వాళ్ళని ఏమంటారంటే సైకోలు అంటారు. సరే, వాళ్ళ దృష్టిలో సైకో, ఈయన దృష్టిలో సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఇంట్లో రక్షణ కోరి వస్తే, ఇదిగో ఆయన కోసం మీరు ఎతకడం ఏంటి, మా ఇంట్లోనే ఉన్నాడు, రండి వచ్చి పట్టుకెళ్ళండి అని చెప్పి మరి పోలీసులకి చెప్పాడు. వాళ్ళు వచ్చి దర్జాగా ఈయన పట్టుకెళ్ళారు. ఈయన ఇలా కాళ్ళు ఎగరేశారు. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో దీని మీద మాట్లాడుకుంటున్నారు. తన ఇంట్లో ఉన్న సోషల్ మీడియా సైకో అంటే వాళ్ళ దృష్టిలో పాలక కూటమి దృష్టిలో సైకోని పోలీసులకి అప్పచెప్పించింది స్వయంగా అంబటి రాంబాబు గారే. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అంబటి దగ్గర సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన ఏం చేశారు, హోంమంత్రి అనిత మీద తప్పుడు పోస్టులు పెట్టారు. ఈ కేసుల్లో ఈ పోస్టులపై నూజివీడులో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన అంబటి ఇంట్లో దాక్కున్నారు. మరి దాక్కుంటే ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని పోలీసులు ముందరే చెప్పడంతో తన ఇంట్లో ఉన్నారంట, ఆ చెడ్డ పేరు తనకే వస్తుందని చెప్పేసి ముందుగానే ఆయన మీడియా ముందు తానే ప్రకటించారు. మీరు ఎలా అరెస్ట్ చేస్తారో, ఆయన నా ఇంట్లోనే ఉన్నాడు కదా అని. పోలీసులు దర్జాగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరే, అతను అంబటి రాంబాబు ఇంట్లోనే ఉండటం చూసి పోలీసులు విస్తుపోయారు. నిజానికి ఈయన ఏదో ఉత్తినే అన్నారులేమో అని అనుకున్నారు, కానీ తీరా మోసి అతను అక్కడే ఉన్నాడు. ఇదేదో బాగుంది, అంబటి రాంబాబు గారు మీడియాకి ఆఫ్ ద రికార్డు చెప్పడం బాగుంది అని చెప్పేసి సోషల్ మీడియా సైకోని పోలీసులు పట్టించిన అంబటి అని ప్రచారం మీడియా మొదలెట్టింది. వీడియో కూడా అంతే వచ్చింది. దాంతో వైసీపీ నేతలకు షాక్ తగిలినట్టయింది. తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని కాపాడుకోవాలి, కానీ ఇలా ముద్రేసి జైలుకి పంపడం ఏమిటని మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారట. సోషల్ మీడియాలో పోస్టులు అత్యంత జుగుప్సాకరంగా ఉండటంతో హైకోర్టు కూడా ఏముందో నిన్న చూసాం. విజయబాబు గారు కోర్టుకు వెళ్తే ఎందుకు మేము ఆ రకమైన ఆదేశాలు ఇవ్వాలి, మమ్మల్ని కూడా వదలటం లేదు కదా సోషల్ మీడియాలో అని చెప్పి జడ్జీలు తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేశారు. సో విజయబాబు గారు లాంటి ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన పలు పదవులు ఆర్టీఐ కమిషనర్గా చేశారు, అలాగే ఆంధ్రప్రదేశ్ భాషా సంఘం అధ్యక్షులుగా కూడా చేశారు. ఇన్ని చేసిన ఆయన కోర్టుకు వెళ్ళారు ఏదో చేద్దామని. అయ్యవారిని చేయబోతే కోతి అయిపోయినట్టు చివరికి అది బూమరాంగ్ అయింది, ఆయన చేసుకున్న అప్పీల్ కూడా. సరే, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళు కిడ్స్ అని అంటుంటాం, అవినాష్కి ఏం తెలియదు అమాయకుడు, వరా రవీందర్ రెడ్డి అమాయకుడు, అలాగే ఆయన ఇంకొక ఆయన ఇంటూరు రవికిరణ్ అమాయకుడు, ఇలా బోల్డంతమంది అమాయకుల సమూహం మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నేతగా వెలిగిపోతుండటం, వాళ్ళందరూ పిల్లలు, వాళ్ళ మీద కేసులు పెడతారా అని చెప్పేసి నిలదీయటం, వాళ్ళు చేస్తే అరెస్ట్ చేస్తే నేను కూడా దానికి రెడీ అని వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ ఏంటంటే రకరకాల విపరిణామాలకి దారి తీసేట్టుంది. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పొద్దున లేస్తే పేపర్లో హెడ్లైన్స్, టీడీపీ అనుకూల మీడియా కావచ్చు, అలాగే వైసీపీ మీడియా కావచ్చు, రెండు మీడియాల్లోనూ ఒకటే, సోషల్ మీడియా యాక్టివిస్టులు అన్యాయంగా కేసులు పెట్టి లోపలేస్తున్నారని చెప్పేసి వైసీపీ మీడియా అంటే, టీడీపీ అనుకూల మీడియా వాళ్ళని సైకోలని, దుర్మార్గులని అదో రకమైన ప్రచారంలో వాళ్ళు వెళ్తున్నారు. సరే, దానికి తగ్గట్టు వాళ్ళ దరిద్రానికి మొత్తం వాళ్ళ ఎవిడెన్స్ అంతా పోలీసులకి చిక్కింది. అండ్ ఈ మొత్తం ఆపరేషన్ అంతా కూడా సజ్జల భార్గవరెడ్డి గారి డైరెక్షన్లో, అవినాష్ రెడ్డి గారి పర్యవేక్షణలో, వారి పిఏ రాఘవరెడ్డి గారి ఆదేశాలతోటి ఎలా చేసుకుంటూ వచ్చింది వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్, వాళ్ళంతా చెప్పుకుంటూ వచ్చారని పోలీసులు చెబుతున్నారు. అలాగే డిఐజీ గారు డాక్టర్ కోయ ప్రవీణ్, విదేశాల్లో అయితే ఉరిశిక్షలు ఉంటాయి, గల్ఫ్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారని ఫ్రైటన్ చేసే వాతావరణం. సాధారణంగా యూనిఫామ్ వేసుకున్నప్పుడే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. మన దేశ చట్టాలకి లోబడి, మన దేశంలో ఉండే రాజ్యాంగానికి లోబడి, న్యాయ వ్యవస్థకు లోబడి మాట్లాడాల్సి ఉంటుంది. సరే, డిఐజీ గారు ఎమోషనల్ అయ్యారు, తప్పేం లేదు. ఆయన్ని కదిలించి వేసినాయి వాళ్ళు వాడిన పదజాలం, దుర్మార్గమైన దుర్భాషలతో కూడిన పదజాలం కదిలించి వేసి ఆయనలో ఉన్న ఒక హ్యూమన్ ఆ రకంగా మాట్లాడారు. మనకి ఎన్కౌంటర్లు జరుగుతుంటుంటే అదే మనకి ఈ సామూహిక అత్యాచారాలు చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు హైదరాబాద్లో చూసాం. సామాన్య జనం నుంచి కూడా ఆ దోషుల్ని ఎన్కౌంటర్ చేయాలని ఒక రకమైన భావావేశం ఎలా వస్తుందో అట్లాగే ఈయనకు కూడా వచ్చింది. ఆ పిచ్చి రాతలు, చండాలపు రాతలు చూసిన తర్వాత ఇట్లాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాల్సిందే గల్ఫ్ దేశాల్లో మాదిరి అనే మాట మాట్లాడారు. దాన్ని పెద్దగా మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు, ఎందుకంటే ఒక మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా ఆయన రెస్పాండ్ అయ్యారు డాక్టర్ కోయ ప్రవీణ్.
సరే దాన్ని అభ్యంతర పెట్టేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకా వర్రా రవీందర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు గారి ఇంట్లో పట్టుబడ్డ ఆయన సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఆయన పేరేంటంటే ఒకసారి రాజశేఖర్ రెడ్డి, అలాగే ఇంటూరి రవికిరణ్, వీళ్ళందరూ కూడా అమాయకులా? అవినాష్ రెడ్డి మీ తమ్ముడు నోట్లో వేలు పెడితే కొరకలేడా? ఆయన పిఏ రాఘవరెడ్డి ఆయన మరి ఏం చేస్తాడు? ఆయనకు కూడా ఏమీ తెలీదా? ఆయన అమాయకుడా? పోలీసులతో ఎప్పుడూ టచ్లోనే ఉంటాడు అని అవినాష్ రెడ్డి గారు అన్నారు. పోలీసులతో టచ్లో ఉండాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఎప్పుడూ టచ్లో, రెండో ప్రశ్న, ఎప్పుడూ టచ్లో ఉండే రాఘవరెడ్డి గారు ఇప్పుడు ఎందుకు కనపడకుండా పోతున్నారు? 41A నోటీసులు ఇస్తున్నారు, డెమోక్రటిక్గా వెళ్తున్నారు. మీకు నచ్చందల్లా ఏంటంటే వైసీపీకి పొద్దునంతా కుమ్మేసి రాత్రి తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు పెడుతున్నారని చెప్పేసి మీరు వాపోతున్నారు. మీరెంత నేర్పిస్తే వాళ్ళు అంత బాగా నేర్చుకున్నారు. మీ హయాంలో మీరు ఎలా చేశారో దానికి రెట్టింపు వాళ్ళు చట్ట ప్రకారం చేస్తున్నారు. కుమ్మేసింది పొద్దున పూట ప్రవేశపెడితే మేజిస్ట్రేట్ ముందు గాయాలన్నీ కనిపిస్తాయి, వాళ్ళు ఆ ఇంజరీస్ అన్నీ కనిపిస్తాయి. కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పేసి మీరు జైళ్ళ దగ్గర సోషల్ మీడియా యాక్టివిస్టులని లోపలికి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు. పైపెచ్చి ఇంకేమంటారు? మీ నాయకుడు చెప్పినట్టు ఆయన ఇప్పుడు సప్త సముద్రాలు దాటడం ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరేంటంటే మేము అధికారంలో రాగానే డిఐజీ మిమ్మల్ని వదిలిపెట్టాం అని చెప్పి మీరు వార్నింగ్ ఇస్తారు. పక్క పవన్ కళ్యాణ్ గారు మీకు కడుపు నిండా పెట్టేశారు, లంచ్ డిన్నర్ రెండు కలిపి పెట్టారు. ఏంటి? అధికారుల్ని బెదిరిస్తే సుమోటో కేసులు పెడతామని. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన వల్లభనేని వంశీ కనపడ్డు, కొడాలి నాని కనపడ్డు, తొడలు కొట్టేసి జిప్పులు తీసి అనిల్ కుమార్ యాదవ్ కనపడ్డు. వీళ్ళందరూ ఏమైపోయారు? పెద్ద మనుషులేమో వాళ్ళు మీడియా ముందు వచ్చి ఏదో ఓ 2-3 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు. సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమో ఆయన కొడుకుని ఎక్కడ అరెస్ట్ చేస్తారనే బెంగతో ఆయన జరం తెచ్చుకుని ఆయన ఉన్నారు. మరి ఇన్ని రకాల దురదృష్టాలు జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడుతున్నా ఆయనలో మాత్రం మార్పు లేదు. ఆయన ఏమంటారు? వాళ్ళ అమాయకులు. కోర్టులు సాక్ష్యాలు చూస్తాయండి. వాళ్ళ అమాయకుల పుష్ప విమానంలో కమలాసన్ టైపా, లేకపోతే స్వాతిముత్యంలో కమలాసన్ టైపా, ఇట్లా చూడరండి కోర్టులు, ఇట్లా చూడవు. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటాయి, సాక్ష్యాలను బేస్ చేసుకుని మాట్లాడతాయి. సో ఏదైతేనే అంబటి రాంబాబు గారు మీరు ఆదర్శంగా నిలిచారు. ఎలా నిందితుల్ని, దోషుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టులు, పబ్లిక్ సైకోల్ని పోలీసులకు పట్టించాలి అనే దాని దగ్గర మీ దగ్గర నుంచి అనే అంశం మీద మీ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఒక్కసారి మీ కార్యకర్తలకి, మీ నాయక శ్రేణులకి, మీ సోషల్ మీడియా యాక్టివిస్టులకి, మీ సైకోలకి, మీ ఉగ్రవాదులకి, వాళ్ళ భాషలో అండి, నా భాష కాదు, మీ సైకోలకి, మీ ఉగ్రవాదులకి తర్ఫీదు ఇవ్వండి. ఎలా మనంతట మనంగా పోలీసులకు సరెండర్ అవ్వాలి. ఈ 41A నోటీసులు ఉండవు, ఇక పొద్దున్న మొత్తం కుమ్మేసి సాయంత్రం మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడాలు ఏముండవు. నేరుగా వెళ్ళి సరెండర్ అయిపోతే కొంతలో కొంత మేలు. చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు గాయాల బారిన పడకుండా, పోలీసు ట్రీట్మెంట్ బారిన పడకుండా ఏదో వెళ్ళి అయ్యా తప్పైపోయింది అని శ్రీరెడ్డిలాగా చెప్పుకుంటే ఏదో శిక్ష తగ్గే అవకాశం ఉంది.